తెలంగాణ ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆగస్టు 2 వరకు కాళేశ్వరం పంపులను ఆన్ చేసి ప్రాజెక్టులు నింపాలని డిమాండ్ చేశారు. లేదంటే కేసీఆర్ ఆధ్వర్యంలో 50,000 మంది రైతులతో వచ్చి పంపులు ఆన్ చేస్తామన్నారు. మరింత సమాచారం మేడిగడ్డ నుంచి మా ప్రతినిధి రమణ అందిస్తారు. ఈ రోజు వచ్చింది పొలిటికల్ టూర్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ క్రమంలో మీరేం చెప్తారు? శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా శాసనసభ వేదికగానే ప్రభుత్వం యొక్క డొల్లతనాన్ని, వాళ్ళ నిర్లక్ష్యాన్ని, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ఏదైతే క్రిమినల్ నెగ్లిజెన్స్ ఉందో ఇది ఎండగట్టడానికి మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు వచ్చినాం. మేడిగడ్డ కొట్టుకపోయిందంటారు, 1,00,000 కోట్లు గంగపాలైందంటారు, మరి ఇలా మేడిగడ్డనేమో మేటిగడ్డలాగా టీవీగా నిటారుగా నిల్చొని ఉన్నది. అందుకే వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. పంపింగ్ చేయొచ్చు, 10 లక్షల క్యూసెక్ల నీళ్లు వృధాగా కిందికి పోతున్నాయి. పైన ఎగువ గోదావరి మొత్తం ఎండిపోయి అక్కడ ఉండే రిజర్వాయర్లన్నీ పూర్తి స్థాయిలో నోరెళ్ళబెట్టి నీళ్ల కోసం చూస్తూ ఉన్నాయి. మేము ఇలా రామగుండం దగ్గర కూడా చూసినాం, అక్కడ పిల్ల కాలువ లాగుంది గోదావరి. ఇక్కడ కిందికి వచ్చి చూస్తేనేమో 10 లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి వృధాగా పోతా ఉన్నాయి. అందుకే ఇక్కడ ప్రాజెక్ట్ కట్టిందే అందుకు, నీటి లభ్యత ఎక్కువ ఉంటుందనే ఇక్కడ కట్టింది. ఈ నీళ్లను ఎత్తిపోసి పైకి తీసుకుపోయేందుకు మొత్తం కేసీఆర్ గారు ఒక పల్లెంలో కదా వీళ్ళకు పంచభక్ష పరమాణాలు వడ్డించి పెట్టినట్టు వీళ్ళ చేతిలో పెట్టిపోయినారు. మరి వీళ్ళకి చేయాల్సిందల్లా ఒకటి, అహం చంపుకొని కేసీఆర్ చేసింది గొప్ప పని అని మనసులోనన్నా అనుకొని కేవలం బటన్ ఒత్తితే చాలు ఇవాళ పైకి నీళ్ళు వస్తాయి. అది చేయకుండా ఉద్దేశపూర్వకంగా బీజేపీ వాళ్ళు తయారు చేసిన ఒక రిపోర్ట్ పట్టుకొని ఎన్డీఎస్ఏ రిపోర్టు నేను ఒకటి అడుగుతున్నా, పోలవరం కొట్టుకుపోయి 5 ఏళ్ళ కాఫర్ డ్యామ్ ఎందుకు ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇయ్యేది? మార్బీల గుజరాత్లో బ్రిడ్జ్ కూలిపోయి 130 మంది చచ్చిపోయారు, ఎందుకు రిపోర్ట్లు రావు? ఇక్కడ ఏం జరిగిందని మీరు ఇవాళ ఒక కాగితాన్ని పట్టుకొని ఆగమాగం చేస్తున్నారు? రైతులకు అర్థమవుతున్నాయి అన్ని విషయాలు అనేది వీళ్ళ భయం. అందుకే నేను అనేది ఏంటంటే, మా పార్టీ అనేది ఏంటంటే, రేపు శాసనసభలో చర్చ పెట్టండి, నిజమేందో అబద్ధమేందో తేలిపోతుంది, ప్రజలకు అన్ని విషయాలు అర్థమవుతాయి. సార్ వాళ్ళే అంటున్నారు శాసనసభలో చర్చించవచ్చుగా, ఈ టూర్ ఎందుకని వాళ్ళు అడుగుతున్నారు. మీరు కొట్టుకపోయిందంటారు కదా మేడిగడ్డ, మరి కొట్టుకపోయిందా ఉన్నదా చూద్దామని వచ్చినాం, అది కూడా భయమేనా వాళ్ళకు? మేడిగడ్డలో మరి గిన్ని నీళ్లు పోతున్నాయి, మంచిగా మేడిగడ్డ నిఠారుగా నిల్చొని ఉన్నది. కాంగ్రెస్ క్యాబేజీలకు బ్యారేజీల గురించి తెలియదు పాపం, వాళ్ళకంత తెలివి లేదు. ఇంజనీర్లతో నడితే చెప్తారు, బ్యారేజ్ అంటేనే నీళ్ళు ఎప్పుడు పోతూనే ఉంటాయి. ఎప్పుడైనా దబ్బన కరువు కాలం ఉంటే బ్యారేజ్ని గేట్లు కిందికి దించి నీళ్ళు ఆపుతారు. నదికి అడ్డంగా కట్టేది, ప్రవహించే నదికి అడ్డంగా కట్టేది బ్యారేజ్. రిజర్వాయర్ అంటేనేమో నది ప్రవాహం మీద ఉండదు, ఇంకొకడ కట్టేది రిజర్వాయర్. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియదన్న విషయం కూడా తెలియదు. కొన్ని తెలుసుకుందామంటే వాళ్ళు అడగరు, వాళ్ళని చెప్తే వినరు, ఇంజనీర్ల మాట వినరు. ఎక్కువ తక్కువ ఇంజనీర్ వాళ్ళని మాట్లాడితే రేవంత్ రెడ్డి తీసేతల వారిస్తాడు. మేము అనేది ఏంటంటే, బ్యారేజీ సంగతి మీకు తెలియదు. బ్యారేజీలు ఎప్పుడైనా కూడా నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. మేము ఇట్లా కట్టింది ఎందుకంటే, ఎప్పుడైనా కరువు కాలంలో కామధేనువు మాదిరిగా, కల్పతరువు మాదిరిగా కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఈ 3 బ్యారేజీలలో కూడా మంచిగా 50 టీఎంసీల దాకా నీళ్ళు ఆపుకొని అవసరమైతే కరువు కాలంలో వాడుకున్నట్టు ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడం జరిగింది. ఇది 80 మీటర్ల మీద ఉంటుంది మేడిగడ్డ. ఈడికెళ్ళి నీళ్ళు ఏడిపోతున్నాయి 618 మీటర్ల మీదికి, అంటే కొండెక్కించినట్టు నీళ్లను. శివుడు పైకెళ్ళి కిందికి తెచ్చిండు నీళ్లు. ఆ రోజు భగీరథుడు తెచ్చిండు, శివుడు ఆశీర్వదిస్తే. ఇలా కేసీఆర్ గారు అపర భగీరథుడి మాదిరిగా కిందికెళ్ళి నీళ్లు మీదికి తీసుకుపోయిండు, రైతులకు నీళ్ళు ఇచ్చిండు. అది వాళ్ళకి మనసున పడతలేదు, వాళ్ళకి బాధ అవుతుంది. ఒప్పుకున్నందుకు బేసిజం ఈగో అడ్డం వస్తుంది. రైతులకు వాస్తవాలు తెలిస్తే ఈ బలుగుతుంది కాబట్టి కొద్దిగా భయపడకుండ్రి. ఎలక్షన్లు లేవు, మీ మీద కోపం ఉన్నా ఇప్పటికిప్పుడు చూపెట్టేది లేదు. వెంటనే నీళ్లు పంపులు చాలు చేస్తే రైతులకన్నా లాభం అవుతుంది, మీకు కూడా మంచి పేరు వస్తుందని ప్రభుత్వానికి చెప్తారు. సార్ ఇప్పుడు ఒకవేళ చేయకపోతే, ప్రభుత్వం మనవి ఆలకించకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంటి? 2 తారీఖు దాకా అసెంబ్లీలో కొట్లాడతాం. అసెంబ్లీలో కూడా మా మాట వినకపోతే, ఇట్లే అడగోలుగా మాట్లాడితే తప్పకుండా 2 తారీఖు తర్వాత ఒక తేదీ ప్రకటిస్తాం. మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు ఏ తారీఖు అనేది. 50,000 మంది రైతులతో కన్నెపల్లికి వస్తాం. పంపులు మేమే ఆన్ చేస్తాం. పంపులు జోరుదారు ఉన్నాయి, మంచిగా నడుస్తున్నాయి. వాటిని జస్ట్ బటన్ ఒత్తితే చాలు 2 టీఎంసీల నీళ్లు రోజుకు. ఆడికి మిడ్ మానేర్ చేరితే మిడ్ మానేర్కి వెళ్ళి ఎస్ఆర్ఎస్పీకి ఇవ్వచ్చు, నిజాం సాగర్కి ఇవ్వచ్చు, మల్లన్న సాగర్ పంపించచ్చు. మొత్తం ఒక 13-14 జిల్లాల రైతులు ఒక దగ్గర 40-50 లక్షల ఎకరాలకు ఇలా మంచిగా మొక్కుకుంటూ నీళ్లు బ్రహ్మాండంగా తెచ్చుకోవచ్చు. కింద భూగర్భ జలాలు పెంచుకోవచ్చు. ప్రభుత్వం దయచేసి ఉదారంగా బేసిజన్ లేకుండా వ్యవహరించాలని మేము కోరుతాం. ఆ కింది నుంచి వాటర్ను పైకి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే పూర్తిగా ఒక అద్భుతమైన ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వము వినియోగించుకోలేకపోతుంది, కేవలం బేషజం కోతుందని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూశాం. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి రమణ, సాక్షి టీవీ, మేడిగడ్డ నుంచి.